performance. Our masterminds parents పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను మన కళ్ళకు కట్టినట్టుగా వివరించడానికి వచ్చారు మన 4th and 5th class students. Let's encourage them. ఏంటో ఈ ముసలుడు నా ప్రాణానికి పడ్డాడు. అమ్మా దేవి, కొంచెం అన్నం ఉంటే పెట్టవా? ఆకలిగా ఉంది. అబ్బా, అప్పుడే తినే టైం అయిందా నీకు? ఒక్క రోజులో ఎన్నిసార్లు తింటావు? చిచి. తాతయ్య, నువ్వు మా మమ్మీని చిన్నప్పుడు సరిగా చూసుకోలేదా? ఎందుకు నిన్ను ఎప్పుడు అలా చీదరించుకుంటుంది? లేదమ్మా, చిన్నప్పుడు మీ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకునేవాడిని, బంగారంలా చూసుకునేవాడిని. మీ అమ్మ అంటే నాకు ప్రాణం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి? గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నాన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని? అమ్మా దేవి, నాకు వయసు అయిపోయిందమ్మా, నా పనులు నేను చేసుకోలేను. మరి నీ పనులు ఎవరు చేయాలి? తీసుకుపోయి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తే ఒక పీడ పోతుంది. పిల్లలు చిన్నప్పుడే ప్రేమగా ఉంటారా? ఎదిగి వయసు వచ్చాక కన్నవాళ్ళను బరువుగా భారంగా చూస్తారని చాలా ఆలస్యంగా తెలిసింది. దేవి, నాన్నెక్కడా? ఏమో, ఎక్కడ సచ్చాడు ముసలోడు. దేవి, ఏం మాటలవి? ఇంతకీ నాన్నెక్కడా? ఇంట్లోనే ఎక్కడ ఉంటాడు చూడన్నయ్యా. దేవి, ఇల్లు మొత్తం చూసినా ఎక్కడా లేడు. అయ్యో, అనరాని మాటలు అని అన్న. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా ఏంటి? చిచి, కన్న తండ్రిని ఒక 10 రోజులు నీ ఇంట్లో పెట్టుకోలేకపోయావు. నీకు గుర్తులేదా దేవి, నాన్న చిన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో? అయ్యో అన్నయ్య, నన్ను క్షమించు. పదా అన్నయ్య, నాన్న ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా
ప్రతి క్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ ఒక్క ముద్ద తినమ్మా నా బంగారం కదా. ఇక చాలు నాన్న, నేను తినను. ఇదిగో తిను. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నా సొంత కూతురికి నేను భారంగా అయినప్పుడు నన్ను ఇంకా బాధ్యతగా చూసుకునే వాళ్ళెవరు? ఇంకా నా ఊపిరి ఆగిపోయే సమయం వచ్చినట్టుంది. దేవి దేవి, మీ నాన్నను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు మీ నాన్న ఊరేసుకొని చనిపోయిండు. ఏంటి నువ్వు అనేది? అయ్యో నాన్న, నన్ను క్షమించండి. మీరు బ్రతికున్నప్పుడు మీ విలువ నాకు తెలియలేదు. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, నేను కొలిపిన గొంతు గాడని దురపోయేనా. As you saw, so you reap. నేను 10 మందికి చెప్పుకొని ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుపు ఎవరిని విడిచిపెట్టదు. మనిషి ఉన్నప్పుడు